హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వేణుసార్ ఈగల్ అకాడమీ. మీకు ప్రామిస్ చేసినట్టుగా డిసెంబర్ 26 నుంచి లైవ్ క్లాస్ ఇస్తానని చెప్పాను. బట్ టెక్నికల్ ఇష్యూ వలన ఈరోజు రేపు కూడా డిసెంబర్ 26, 27 ఈ 2 days కూడా రికార్డ్ క్లాస్ మాత్రం ఇవ్వగలుగుతాను. డిసెంబర్ 28 ఆన్వర్డ్స్ ఖచ్చితంగా మీకు ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ 2 days మాత్రం ఈ రోజు చెప్పాల్సిన క్లాస్ రికార్డ్ ఫార్మెట్లో మీకు పంపిస్తాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. రైట్, వెల్కమ్ అగైన్. చూద్దాం ఒకసారి మనకి ఈ వేణుసార్ ఈగల్ అకాడమీలో మనం చెప్పే రైల్వే జాబ్స్ కి ఏవైతే జనరల్ సైన్స్ మనం చెప్పుకున్నామో దాన్ని ఒకసారిగా మనం చూద్దాం. రైట్, సి అయితే ఇక్కడ రైల్వే జాబ్స్ నేను చెప్పినట్టుగానే ఏ రోజు ఏ టాపిక్ చెప్తానో చూద్దాం. యాక్చువల్గా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ అనే టాపిక్స్ మనకు ఉంటాయి. ఎస్పెషల్ మేజర్ టాపిక్స్ ఇవే ఉంటాయి. కొద్దిగా కంప్యూటర్స్ కూడా ఉంటాయి. ఆ కంప్యూటర్స్ లాస్ట్లో చెప్పొచ్చు, ఇబ్బంది లేదు మనకి. అది చిన్న పార్టీ. అంటే రైల్వే జాబ్స్ సంబంధించి మేజర్లు ఈ 4 ఉంటాయి: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్. ఈ 4 పార్ట్స్ ఉంటాయి. అయితే బయాలజీలో ఏ రోజు ఏ టాపిక్ చెప్తానో మీకు అది డీటెయిల్డ్గా ఒక లిస్ట్ కూడా యాప్లో పంపిస్తాను మీకు. ఆ యాప్ తగ్గట్టుగా బయాలజీ ఈ టాపిక్ ఈ రోజు ఫస్ట్ ఈ టాపిక్ అవుతుంది, నెక్స్ట్ ఈ టాపిక్ అవుతుంది, నెక్స్ట్ ఇంకో టాపిక్ అవుతుంది. లిస్ట్ మొత్తం నేనే కేటగిరైజ్ చేస్తాను. క్లియర్? ఆ లిస్ట్ యాప్లో పెడతాను, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఆ టాపిక్ వైజ్గా క్లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. రైట్ నౌ ఒక్క మాట. సరే, ఈ రోజు ఏ టాపిక్ చెప్తానో ఆ టాపిక్ ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను నేను. ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాతనే దానికి తగ్గ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకి అర్థమవుతాయి. క్లియర్? రైట్ నో సార్. సార్ టాపిక్ వెళ్దాం మనం. రైట్, ముందుగా ఈ రోజు టాపిక్ ఏం చెప్పుకున్నాం మన లిస్ట్ ప్రకారం. బయాలజీలో ఫస్ట్ టాపిక్ ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం. క్లియర్? ఎస్, వృక్షరాజ్యం, ప్లాంట్ కింగ్డమ్. యాక్చువల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో ఈ ప్లాంట్ సైన్స్ కొద్దిగా ప్రయారిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చదివే వాళ్ళకి కొద్దిగా ఈ టాపిక్ తక్కువ అవగాహన ఉంటుంది. బట్ సెంట్రల్ ఎగ్జామినేషన్ లో ఎస్పెషల్లీ రైల్వే జాబ్స్ కి ఈ బాటనీ పైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మీకు తెలిసిన విషయం, రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ సైన్స్ పైన టాపిక్స్ బిట్లు వస్తూ ఉంటాయి. మీకు ప్రీవియస్ పేపర్లు చూస్తే చాలా బిట్లు ఉంటాయి. అందుకే మీకు ఈ యాప్లో, మన వేణుసార్ ఈగల్ అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్ చొప్పున ప్రతి ఏ రోజున మరి అంటే రైల్వే జాబ్స్ కండక్ట్ చేసినట్టు రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ను కూడా ఏ బిట్టు ఏ షిఫ్ట్లో ఇవ్వడం జరిగిందో టైం సెన్స్తో పాటు మీకు మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్? చూడండి, బాటనీలో, జువాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్లో కూడా ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్గా బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది. రైట్, కమ్ టు ద పాయింట్. సరే, మొదటిగా మనం చెప్పే టాపిక్ ఏంటంటే వృక్షరాజ్యం లేదా ప్లాంట్ కింగ్డమ్. ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటినీ ఏ విధంగా వర్గీకరించాం అంటే పుష్పించడం, ఫ్లవరింగ్. పుష్పించడం అనే టాపిక్ మీద అనే క్యారెక్టర్ బేస్ చేసుకుని మొక్కలు పుష్పిస్తాయా, పుష్పించవా? అందుకే పుష్పాలు ఏర్పడకపోతే వాటిని ఏమంటారంటే పుష్పించని మొక్కలు అంటారు. పుష్పించని మొక్కలు. ఒకవేళ పుష్పాలు ఏర్పడితే వాటిని ఏమంటారంటే పుష్పించే మొక్కలు అంటారు. క్లియర్? పుష్పించే మొక్కలు. రైట్, అయితే పుష్పించని మొక్కలు మనకు పేరు ఏంటంటే క్రిప్టోగామ్స్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటుంది? క్రిప్టోగామ్స్ అనొచ్చు. ఇంగ్లీష్లో దాన్ని క్రిప్టోగామ్స్ అంటారు, దాన్ని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. వీటిని ఫెనిరోగామ్స్ అంటాం. ఫెనిరోగామ్స్. అయితే పుష్పించని మొక్కలకి ప్రధానంగా 3 విభాగాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. పుష్పించని మొక్కలకు ప్రధానంగా 2 విభాగాలు: థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఇక్కడ మాత్రం జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్. క్రిప్టోగామ్లకి చెప్పుకునేటువంటి మొక్కల సమూహాల పేర్లేంటవి? థాలోఫైటా, బ్రయోఫైటా, అలాగే టెరిడోఫైటా. ఓకే, ఈ థాలోఫైటాలో మళ్ళీ 3 విభాగాలు ఉంటాయి. ఏంటవి? శైవలాలు, శిలీంధ్రాలు, అలాగే లైకెన్స్. క్లియర్? సో ఇంగ్లీష్ పదాలు యాక్చువల్గా ఇవి. మరి తెలుగు మీడియం అనుకోవచ్చు, మళ్ళీ దీన్ని థాలోఫైటా అని రాస్తారు. ఫైటా అంటే మొక్క అండి, అంతే. దీన్ని బ్రయోఫైటా అని రాస్తారు. దీన్ని
టెరిడోఫైటా అని రాస్తారు. ఇది ఆల్గే, ఇది ఫంగై, అలాగే లైకెన్స్ అంటారు. మరి ఇక్కడ ఏమున్నాయి చూడండి, వివృత బీజాలు, అలాగే ఆవృత బీజాలు, వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఇంగ్లీష్ లో జిమ్నోస్పర్మ్స్ అని అంటారు దీన్ని యాంజియోస్పర్మ్ అంటాం దీన్ని. క్లియర్? యాంజియోస్పర్మ్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. డైకాటిలిడన్స్, మోనోకాటిలిడన్స్. ద్విదళ, ఏకదళ. దీని ఇంగ్లీష్ ఏమన్నాం సార్? డైకాట్స్. షార్ట్లీ డైకాట్స్ అంటారు, కంప్లీట్ నేమ్ మాత్రం కాటిలిడన్స్ అంటారు. క్లియర్? రైట్ సార్. సరే సార్, మరి వృక్షరాజ్యం సంబంధించి 2 రకాలుగా మనం చెప్పుకున్నాం సార్. రైట్. అయితే ఎగ్జామ్ లో బిట్స్ ఎలా వస్తాయంటే దీని గురించి కొంచెం డీటెయిల్డ్ గా కాకుండా నాన్ డీటెయిల్డ్ చెప్పుకుందాం మనం ఇక్కడ. మొదటిగా మనం ఏం చెప్పాం ఇక్కడ? థాలోఫైటా. ఎస్ సార్, థాలోఫైటా. ఎస్, థాలో, థాలస్. మీ పదం వినే ఉంటారు మీరు, థాలస్. ఏంటి థాలస్ సార్? థాలస్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి మన ఊరు పక్కన చెరువు ఉంటే ఆ చెరువు పక్కన నాచు ఉంటుంది. ఆ నాచుకు వేరు ఉంటుందా, కాండం ఉంటుందా, పత్రం ఉంటుందా? దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఆఫ్ రూట్, లీఫ్, స్టెమ్ కదా. అంటే అది మొక్కే, బట్ ఇది వేరు, ఇది కాండం, ఇది పత్రం అని చెప్పలేము. అలాంటి డిఫరెన్సియేషన్ లేని ప్లాంట్ బాడీని థాలస్ అంటారు. అలా ఉండే మొక్కల గుంపుని థాలోఫైటా అంటారు. అంటే ఇది వేరు, ఇది కాండం, ఇది పత్రం అని చెప్పలేని మొక్క దేహము థాలస్. అలా మొక్కలు, అలాంటి మొక్కల గుంపుని థాలోఫైటా. క్లియర్? అయితే ఇక్కడ ఈ థాలోఫైటాని 3 విభాగాలు చెప్పాము. ఏంటవి? ఆల్గే, ఫంగై, లైకెన్స్. అదేనండి, శైవలాలు, శిలీంధ్రాలు, లైకెన్స్. మరి ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం ఇక్కడ? సరే, సాధారణంగా మనం చూడండి, కొన్నిసార్లు ఎరుపు నాచు కనిపిస్తుంది, కొన్నిసార్లు పసుపచ్చ, అదే నీలి ఆకుపచ్చ నాచు కనిపిస్తుంది, కొన్నిసార్లు గోధుమ వరపు నాచు కనిపిస్తుంది. అవన్నీ శైవలాలే, ఆల్గే. క్లియర్? మరి అలా ఎందుకన్నాం అంటే దానిలో రంగును బట్టి ఆ ఆల్గేగా పేరు వచ్చింది. రెడ్ ఆల్గేనా, గ్రీన్ ఆల్గేనా, బ్లూ గ్రీన్ ఆల్గేనా, ఇట్లా డయాటమ్స్ అని పేర్లు ఉంటాయి. అంటే శైవలాలని వాటిలో ఉన్న వర్ణద్రవ్యం ఆధారంగా వర్గీకరించారని చెప్తున్నాం కదా. ఆల్గే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ పిగ్మెంట్ ప్రెసెన్స్. క్లియర్? అయితే ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏంటి అంటుంటాడు. ఆల్గేకి చాలా ఉంటాయండి. కారా అంటాడు, స్పైరులైనా అంటాడు, క్లోరెల్లా అంటాడు. క్లోరెల్లా, కారా, స్పైరులైనా, జిలేడియం, గ్రాసిలేరియా, నాస్టాక్, అనబినా. ఓకే, చాలా ఉంటాయండి. ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి గల ప్రధాన కారణం ట్రైకోడెస్మియం. అది ఒక నీలి ఆకుపచ్చ శైవలం. ట్రైకోడెస్మియం. అలాగే యులోథ్రిక్స్, వాల్వాక్స్, ఇలా నేను కొన్ని చెప్పానండి, చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్లామిడోమోనాస్ నుంచి కారా, జిలేడియం, గ్రాసిలేరియా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్. క్లియర్? అలాగే అతిపెద్ద శైవలాలైనటువంటి ఫియోఫైసిల్ బ్రౌన్ ఆల్గే అంటాం, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మ్యాక్రోసిస్టిస్ అని చాలా ఉంటాయి. మరి ఫంగస్ ఏంటి? ఆల్గే అంటే శైవలాలని చెప్పాం మనం. తమకు తాముగా ఫుడ్ తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషిత థాలోఫైట్లు అంటాం, ఆటోట్రోఫిక్ థాలోఫైట్స్. బట్ ఫంగై అలా కాదండి. కుళ్ళిన వ్యర్థాలు, విచ్ఛిన్నము చెందిన వ్యర్థాలు పైన పెరుగుతుంటాయి. అంటే కుళ్ళిన లేదా కుళ్ళిన వ్యర్థాల పైన, విచ్ఛిన్నం చెందిన వ్యర్థాల పైన పెరిగేటువంటి ఆ పోషణ ఏమంటారు తెలుసు మనం? పూతికాహార భక్షణ అంటారు. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటారు దీన్ని. క్లియర్? అయితే వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? చాలా ఉంటాయి. క్రింది వాడలో శిలీంధ్రాన్ని గుర్తించము అంటాడు. మష్రూమ్, పుట్టగొడుగు, తినే శిలీంధ్రం. బ్రెడ్ పైన బూజు ఉంటుంది చూసారా, దాని పేరు రైజోపస్. కోవిడ్ టైంలో మనకి బ్లాక్ ఫంగస్ వచ్చి చూసారా, మ్యూకార్, ఈ విభాగమే. వేరుశనగ పల్లీలు మనం తిన్నప్పుడు చిన్న పిల్లలకి లివర్ క్యాన్సర్ వస్తుంది,
దానికి కారణం ఒక శిలీంధ్రం, ఆస్పర్జిల్లస్. ఏమిటా? ఆస్పర్జిల్లస్. ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్, దాన్ని ఉత్పత్తి చేసేది కూడా ఒక శిలీంధ్రమే, దాని పేరు పెన్సిలియం. చూసారా? బేకరీలో ఈస్ట్ పౌడర్ వాడతారు, గుర్తుందా? బేకర్స్ ఈస్ట్ అంటాం, సాకరోమైసిస్ దీనికి సంబంధించింది. అతిపెద్ద మొక్కలకి ఎరువుగా వాడతారు వ్యామ్ ఫంగై, వెసిక్యులార్, ఆర్బస్క్యులార్, మైకోరైజా. ఇలా చాలా ఉంటాయండి శిలీంధ్రాలు. కాబట్టి పుట్టగొడుగు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని శిలీంధ్రాలకి పుట్టగొడుగు, ఈస్ట్, పెన్సిలియం ఇవన్నీ కూడా శిలీంధ్రాలకి చెప్పుకోవచ్చు. ఆస్పర్జిల్లస్, ఇలా మ్యూకార్, రైజోపస్, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. లైకెన్స్ ఇవేంటివి? ఈ రెండు కలిపి ఉంటేనే ఇదండి. ఒక శైవలం, ఒక శిలీంధ్రం సహజీవనం చేస్తాయి. అలాంటి మొక్కలని లైకెన్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఫర్ సింబయోటిక్ లైఫ్, ఎగ్జాంపుల్ ఫర్ మ్యూచువల్ లైఫ్. సహజీవనానికి ఉదాహరణ లైకెన్స్ అని చెప్తాము వీటిని. క్లియర్? రైట్. ఈ లైకెన్స్ అంటే SO2 కాలుష్యం సూచికగా చూపిస్తారు, బయోడైవర్సిటీ ఇండికేటర్ గా చెప్తారు వీటిని. SO2. మరి ఇవంతా కూడా థాలోఫైటా. మరి బ్రయోఫైటా? ఎస్ బ్రయోఫైటా. ఇదేంటిది? ఎస్ బ్రయోఫైటా. సార్, బ్రయో అంటే పిండం. మొదటిసారిగా పిండం ఏర్పడిన మొక్కలు. ఈ మొక్కలు నీటిలో ఉంటాయి, నేలపైన కూడా ఉంటాయి. మరి జంతువుల్లో నీటిపైన, నేలపైన ఉండే జంతువు ఏంటి? కప్ప. కప్ప ఏ విభాగాన్ని చెందుతుంది? ఉభయచరాలు. అవునా? అందుకే వీటిని వృక్షరాజ్యంలో ఉభయచరాలు అంటాం. యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం వీటిని. క్లియరా? సరే, ఈ బ్రయోఫైటా మొక్కలకి చాలా రకాలు ఉంటాయి. వెళ్ళండి, అవి కొన్ని కొమ్ము షేప్ లో ఉంటాయి, కాలేయం షేప్ లో ఉంటాయి, పరిచి తివాచీల్లా ఉంటాయి. మాస్ అంటాం వీటిని. అందుకే మొక్కలు మాస్ మొక్కలు అంటాం కొంతవరకు. మాస్. ఈ బ్రయోఫైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిక్సియా, మార్కాంషియా, యాంథోసిరాస్. కొన్ని మొక్కల పేర్లు చెప్తున్నా. యాంథోసిరాస్, ఫ్యునేరియా, పాలిట్రైకమ్. సో ఇట్లా ఇవన్నీ కూడా చెప్పొచ్చండి. ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మరి అదే టెరిడోఫైటా ఉంది కదా. ఎస్ సార్, టెరిడోఫైటా. సార్, టెరిడోఫైటా మొక్కలు ఎలా ఉంటాయంటే, ఈ మొక్కలు సాధారణంగా ఎస్ సార్, ఇక్కడ మనకి పి సైలెంట్ అండి. టెరిడోఫైటా ప్లాంట్స్. క్లియర్? ఈ టెరిడోఫైటా మొక్కలు వీటిని ఫెరన్స్ అంటారు. బ్రయోఫైటా మొక్కలు ఏమని చెప్పాము మనం? మాస్లు అన్నారు. వీటి ఫెరన్స్ అంటారు. వీటిని ఫెర్నల్ అంటారు వీటిని. ఈ మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటంటే లైకోపోడియం. అలాగే ఇంకా చెప్పొచ్చు వాకింగ్ ఫెర్న్ గా పిలువబడేటువంటి అడియాంటం అంటాం. అడియాంటం, వాకింగ్ ఫెర్న్ అంటాం దీన్ని. అలాగే టెరిస్ అని, సెలాజినెల్లా, మార్సిలియా, చాలా ఉంటాయి. మార్సిలియా, సెలాజినెల్లా, ఈక్విజిటమ్, ఇలా రకరకాల మొక్కలు చాలా ఉంటాయండి. ఆ జొల్ల జీవ ఎరువుగా వాడేటువంటి ఒక టెరిడోఫైటా మొక్క వరి పొలాల్లో ఎరువుగా వేస్తారు, బయో ఫెర్టిలైజర్ గా వాడతారు. ఆ జొల్ల, ఇవన్నీ కూడా టెరిడోఫైటా మొక్కలు. ఇందాక మీకు చెప్పాను, వృక్షరాజ్య ఉభయచరాలు ఎవరిని అంటామంటే బ్రయోఫైటా మొక్కలు. మరి ఇవి పావుల్లా ఉంటాయి, ప్రాగుతూ పెరుగుతాయి. అందుకే వీటిని వృక్షరాజ్య సరీసృపాలు అంటాం. రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ఇలా కూడా చెప్పచ్చు. మరి వీటి తర్వాత చివరిగా రెండు రకాలు ఉంటాయి. పుష్పించే మొక్కలు ఏం చెప్పాం మనం? ఎస్, పుష్పించే మొక్కలు రెండు రకాలండి. వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత, ఆవృత, జిమ్నో అండ్ యాంజియో అని చెప్తాం. వివృత బీజాలు అంటే ఏంటండి? పేర్లో ఉందండి. బీజం అంటే విత్తనం. విత్తనం దేంట్లో ఉంటుంది? ఫ్రూట్ లో ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి అంటే ఫలాలు ఏర్పడవు. నో ఫ్రూట్స్. సీడ్స్ మొక్కపై డైరెక్ట్ కనిపిస్తాయి. వివృతం అంటే ఓపెన్ అండి. జిమ్నో అంటే నాక్డ్ సీడ్ అంటాం దాన్ని. ఓపెన్ సీడ్స్. మొక్కపై విత్తనం నేరుగా కనిపిస్తుంది. విత్తనాన్ని చుట్టూ ఫలం ఉండదు, ఓవరీ ఉండదు.
ఇలాంటి మొక్కలకు ఉదాహరణ ఏంటంటే సైకస్, పైనస్, నీటం, సైకస్, పైనస్, నీటం, అలాగే గింగో బైలోబా, అలాగే సికోయ. ప్రపంచంలోనే అతి పొడవైన మొక్క ఇదేనండి యాక్చువల్గా, సికోయ అంటాం, లేదా సిక్వియా జైగాన్షియా అని కూడా అంటారు దీన్ని, సికోయ. రెడ్ వుడ్ అంటాం సార్, రెడ్ వుడ్ ఫారెస్ట్ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటుంది, రెడ్ వుడ్ ఫారెస్ట్ అంటాం దీన్ని, దానిలో ఉంటాయి సికోయ. అలాగే ఎఫిడ్రా, టాక్సస్. చూడండి ఎందుకు చెప్తానంటే అన్ని మొక్కల పేర్లు కూడా రైల్వే ఎగ్జామ్స్ లో కనపడతాయి, గుర్తుపెట్టుకోండి. చాలా ఉంటాయి సార్, క్లియర్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇవేంటివి? ఆవృత బీజాలంటే విత్తనం చుట్టూ ఫలం ఉంటుంది. సీడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఫ్రూట్స్, క్లియర్. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ద్విదళ, ఏకదళ. అంటే ఏంటి? డైకాటిలిడన్స్, మోనోకాటిలిడన్స్, క్లియర్. విత్తనం చూస్తే రెండు ఇలా పీసులా ఉంటాయండి, అది డైకాట్స్. ఒకటి పీసులా ఉంటే మోనోకాట్. డైకాట్స్ ఎగ్జాంపుల్ పల్సెస్ అండి. ఇప్పుడు చూడండి, వేరుశనగ, లేకపోతే పల్లీలు, బఠానీ, పప్పులు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, ఇవన్నీ కూడా డైకాట్స్, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు మోనోకాట్స్, ఒకటే గింజ, ఒకటే సీడ్, దాని పీసులు ఏం రావు. వరి, గోధుమ, మొక్కజొన్న, కొబ్బరి, ఇవన్నీ కూడా మోనోకాట్స్. సరే సార్, ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం సంబంధించి ఒక సంక్షిప్త సమాచారం, క్లియర్. దీని గురించి ప్రాక్టీస్ పెట్టి చూద్దాం ఒకసారి మనం. ఫస్ట్ వన్, రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బయోమాస్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్స్ బై స్పేస్ ట్రావెలర్స్? క్రింది వాణిలో ఏ మొక్కలు ప్రోటీన్లు పుష్కలంగా కలిగి ఉంటాయి, అంతరిక్ష యాత్రికులు కూడా బాగా ఉపయోగపడతాయి అని చెప్పాడు, క్లియర్. ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న శైవలాలు, అలాగే అంతరిక్ష యాత్రికులు కూడా తీసుకువెళతారు ఎవరు అంటున్నాడు. అంతరిక్ష యాత్రికులు ఆహారంగా తీసుకువెళ్తారు ఏంటి? స్పైరులైనా, క్లోరెల్లా, స్పైరోగైరా, ఫ్యునేరియా. స్పైరోగైరా మనం చూసే చెరువులో తేలియాడే పచ్చల తెట్టండి, ఇదే. దాన్ని తింటామా? తినం కదా, గ్రీన్ స్కమ్, పాండ్ స్కమ్ అంటాం, ఇది కాదు. ఫ్యునేరియా ఇది మాస్ మొక్క అండి, అంటే బ్రయోఫైటా మొక్క, ఇది కూడా మనం తినం. స్పైరులైనా, క్లోరెల్లా, ఈ రెండు కూడా మనం తింటాం సార్, ఎడిబుల్, తింటాం. సింగిల్ సెల్ ప్రోటీన్, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగించబడే శైవలాలు అని క్వశ్చన్ అడిగినా, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే శైవలాలు అని క్వశ్చన్ అడిగినా, ఫస్ట్ టూ ఆన్సర్స్ స్పైరులైనా, క్లోరెల్లా, ఏ అండ్ సి. ఆప్షన్ ఈస్ ఏ, రైట్. In which of the following plants is the body not differentiated into roots, stem and leaves? ఇందాక పాయింట్ చెప్పారండి, అది మొక్కే, బట్ ఇది వేరు, ఇది కాండం, ఇది పత్రం అని చెప్పలేము. అలాంటి మొక్క దేహాలు ఏమంటాం మనం? తాలస్ అంటారు. అలాంటి గుంపుగా ఉండే మొక్కలు ఏమంటారు? తాలోఫైటా అంటారు. తాలోఫైటా అంటే శైవలాలు, శిలీంధ్రాలు. వాటికి ఆ శైవలాలు, శిలీంధ్రాలకు సంబంధించి మొక్క ఏదైనా ఉందని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే సింపుల్ గా తాలోఫైటా విభాగానికి చెందిన మొక్క, విభాగపు మొక్క. క్లియర్ సార్. అది దియోడార్, దేవదారు. దేవదారు ఇది వివృత బీజ మొక్క అండి, జిమ్నోస్పెర్మ్. ఫెర్నన్ ఇది టెరిడోఫైటా మొక్క, టెరిడోఫైటా. కారా ఇది ఆల్గే అంటే శైవలం, ఆల్గే. ఇది మార్సిలియా, ఇది కూడా టెరిడోఫైటా. అంటే ఆప్షన్ ఈస్ సి, కారా. మీకు క్లియర్ గా రాశాను కూడా, కారా, వాల్వాక్స్ రాశాను కూడా ఇందాక, కాబట్టి ఆప్షన్ సి. Which one of the following plants is not classified in Thalophyta division? క్రింది వాటిలో తాలోఫైటా విభాగానికి చెందనిది అంటే తాలోఫైటా కానిది అడిగాడు సార్. కారా, రిక్సియా, అల్వా, స్పైరోగైరా. స్పైరోగైరా ఇప్పుడే చదువుకున్నాం, ఆల్గే అని. కారా మనం కూడా ఇప్పుడే చదివాం. అల్వా ఇది కూడా సీ లెటివ్, సముద్రపు ఆకుకూర అంటాం, ఇది శైవలమే. అంటే ఇది కాదు.
రిక్సియా. రిక్సియా ఏ విభాగం ఇది? బ్రయోఫైటా. రిక్సియా బ్రయోఫైటా విభాగం మొక్క అంటది. రిక్సియా, మార్కాంసియా, ఆంథోసిరాస్, ఫినేరియా, పాలిట్రైకమ్ అని చెప్పాం. టెరిస్, టెరిడియం, బ్రయోఫైటా మొక్కలు. క్లియర్? The characteristic color of marine algae depends on the pigments located in the plastids, which pigment leads to green color of the algae. అంటే సముద్రపు శైవలాల్లో వాడి ప్రత్యేకంగా రంగులు ఉంటాయి. ఆకుపచ్చ రంగులు ఇచ్చేటువంటి వర్ణద్రవ్యం పేరేంటి అని అడుగుతున్నాడు. సముద్రపు శైవలాలను అంటే సముద్ర శైవలాలు చాలా ఉంటాయి, అందులో ఆకుపచ్చ రంగుకి ఇవ్వడానికి దాని గల వర్ణద్రవ్యం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. క్లియర్? ఆన్సర్ ఏంటి సార్? ఫైకోసైన్, జియాజాంతిన్, క్లోరోఫిల్, కెరోటిన్. క్లోరోఫిల్. ఫైకోసైన్, జియాజాంతిన్ కూడా శైవలాలు ఉంటాయి, బట్ ఆకుపచ్చ రంగు ఇవ్వండి. ఈ ఫైకోసైన్, జియాజాంతిన్ గోధుమ రంగులు ఇస్తాయి, బ్రౌన్ కలర్ ఇస్తాయి. కెరోటిన్ ఆరెంజ్ కలర్. క్యారెట్ ఎలా ఉంటుంది? షేప్ చెప్పకూడదు, కలర్ చెప్పాలి. ఆరెంజ్ కలర్. కాబట్టి ఆరెంజ్ కలర్ ఆఫ్ క్యారెట్ దేనిలో వస్తుందండి? కెరోటిన్. కాబట్టి ఆన్సర్ ఏంటి? పత్రహరితము, క్లోరోఫిల్ అని చెప్పాలి. The vast amount of seaweeds present in the ocean may produce an endless source of dash. సరే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. చంద్రుడిపైకి వెళ్ళే అంతరిక్ష యాత్రికులు ఫస్ట్ ఒక గ్యాస్ ఉందా లేదా కనుక్కుంటారు. ఏంటో తెలుసా? మీథేన్ వాయువు. మీథేన్ గ్యాస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ జీవం ఉంది అని చెప్పడానికి ఆధారాలు ఉంటాయి. ఒక లైఫ్ ఉంటుంది, ఉండడానికి అవకాశం ఉంటుంది అర్థం. కాబట్టి ఇక్కడ సీవీడ్, సీవీడ్ అంటే సముద్రపు కలుపు మొక్కని అర్థం అన్నమాట. బ్రౌన్ ఆల్గే. ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ సీవీడ్స్ ప్రెసెంట్ ఇన్ ఓషన్ మే ప్రొడ్యూస్ an endless source of. సముద్రపు కలుపు మొక్కలు ఉత్పత్తి చేసే వాయువు. ఏంటి సార్ అది? మీథేన్ అండి. ఓషన్ థర్మల్ ఎనర్జీ అనేది మనం పుట్టిస్తాం. పునరుత్పాదక శక్తి వనరు కింద చెప్తాము సముద్ర ఉష్ణ శక్తి అని. సీ వేవ్ అలల శక్తి అంటాం. న్యూక్లియర్ యురేనియం, ప్లూటోనియం వాటి ద్వారా ఉత్పత్తి చేసే శక్తి. రైట్. ప్లాంట్స్ హ్యావింగ్ నో వాసిక్యులర్ సిస్టమ్ ఆర్ నోన్ యాజ్. క్లియర్? టెరిడోఫైటా, బ్రయోఫైటా, ట్రాకియోఫైటా, గ్యామెటోఫైటా. ప్లాంట్స్ హ్యావింగ్ నో వాసిక్యులర్ సిస్టమ్ అంటే జైలం అండ్ ఫ్లోయం, దారువు, పోషక కణజాలం. దారువు, పోషక కణజాలం లేనటువంటి మొక్కలు ఏవి అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే టెరిడోఫైటా, ట్రాకియోఫైటా, గ్యామెటోఫైటా. టెరిడోఫైటా వివృత బీజాలు, ఆవృత బీజాలు 3 విభాగాలకి ఉంటాయి. దారువు, పోషక కణజాలం. అది లేనిది ఏంటంటే బ్రయోఫైటా. క్లియర్? రైట్. నో డాష్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ amphibians of the plant kingdom. క్లియర్? ప్లాంట్స్ ఆర్ కాల్డ్ amphibians. ఎందుకు చెప్పారు? వృక్షరాజ్య ఉభయచరాలను వీటిని అంటారు అంటే బ్రయోఫైటా. వృక్షరాజ్య సరీసృపాలు టెరిడోఫైటా. కాబట్టి వృక్షరాజ్య ఉభయచరాలు అని వేటిని అంటారు అని క్వశ్చన్ అడుగుతాడు సార్. ఆన్సర్ ఇక్కడ బ్రయోఫైటా మొక్కలు. ఎందుకంటే ఈ మొక్కలు నీటిపైన ఉంటాయి, నేలపైన ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ రైజాయిడ్? రైజాయిడ్ ఏ పదం విన్నారా? రైజాయిడ్ వేర్లు లాంటివి అని చెప్పడానికి రైజాయిడ్ అండి. వేరు అని చెప్పడానికి రూట్ అంటారు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితమైన వేరు అంటే రూట్ అంటారు ఇంగ్లీష్లో. వేళ్ళు లాంటివి అని చెప్పడానికి రైజాయిడ్ అంటారు. క్లియర్? అవి బ్రయోఫైటా మొక్కల్లో పదం ఎక్కువగా వాడుతుంటాం. అంటే ఇది వేళ్ళు లాంటివి కాబట్టి దీని ఉపయోగం ఏంటప్పుడు? వేరు ఉపయోగం ఏంటి జనరల్గా? సాధారణంగా వేరు యొక్క ఉపయోగం ఏంటి? మీకు మెయిన్లో ఏ థాట్ వస్తుంది? నీరు, ఖనిజ లవణాలు శోషించుకున్నటకు అని చెప్పాలి. అదే కదా చెప్పేది. యాక్చువల్గా నీరు, ఖనిజ లవణాలు శోషించుకున్నటకు అని చెప్తుంటాం. కానీ దానికంటే ముఖ్యమైన పని ఏంటంటే ఫస్ట్ చెట్టు నిలబడాలి కదా. ఫస్ట్ నిలబడిన తర్వాత ఏదైనా పని, అవునా కదా? ఫస్ట్ నిలబడాలి. ఏది? చెట్టు. అలా నిలబడాలంటే ఏం చేయాలి? వేరు ముందు ఉండాలి. నిలబడిన తర్వాత ఏం చేయాలి? దగ్గర లాక్కోవాలి. ఎవరిని? నీటిని, ఖనిజ లవణాలు. కాబట్టి నీటిని, ఖనిజ లవణాలు దగ్గర లాక్కోవడానికి ఫస్ట్ బేస్ అండి.
డైరెక్ట్గా దే హ్యావ్ వెల్ డెవలప్డ్ స్టెమ్, రూట్ అండ్ లీవ్స్ కాదు. పూర్తిగా విభేదనం చెందిన వేరు ఖండ పత్రమా కాదు చెప్తున్నాడు. మల్టీసెల్యులర్ కంపోజ్డ్ ఆఫ్ మల్టిపుల్ టిష్యూస్ అంటే అతిగా అభివృద్ధి చెందే కణజాలమా అంటే మల్టీస్ అంటే బహుకరయుక్తం చెప్పడం. దే ఆర్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కలు అతుక్కోవడానికి ఉపయోగపడతాయి చెప్తున్నాడు. అంతే కదా. వేరే వ్యవస్థ ఉపయోగం ఏంటండి? భూమిలో పాతుకుడటం, యాంకరేజ్, ఫిక్సేషన్ అని చెప్తారు. కాబట్టి థర్డ్ ఆప్షన్. దే హ్యావ్ యూస్ వర్ క్యాప్సూల్ అండ్ 5 ఆర్మ్స్ అని ఒక తొడుగు 5 శాఖలు ఉంటాయి. అలాగే ఉంటుంది. క్లియర్. కాబట్టి ఆప్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్ బ్రయోఫైటా. బ్రయోఫైటా విభాగానికి చెందినటువంటి మొక్క పేరు ఏంటి అడుగుతున్నాడు. అంటే బ్రయోఫైటా విభాగపు మొక్క ఆన్సర్ ఏంటి? యులోథ్రిక్స్. ఇది ఆల్గే, సైవల్. క్లాడోఫరా, రిక్సియా, మార్సిలియా. క్లాడోఫరా, మార్సిలియా అంటే ఈ టెరిడోఫైటా మొక్క. ఈ రిక్సియా మాత్రమే బ్రయోఫైటా. అంటే ఆప్షన్ సి. రిక్సియా బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాస్ ఎప్పుడే చెప్పాను కదా, బ్రయోఫైటా. రిక్సియా అనే మొక్క ఏ విభాగానికి చెందినది అని చెప్తున్నాడు. Which of the following plants are specialized tissue for the conduction of water and other substances from one part of the plant to another? మొక్కలో నీరు కణజాలాలను తీసుకెళ్ళడానికి ఉపయోగపడే కణజాలం పేరేంటి? ఆ కణజాలము క్రింది ఏ మొక్కల్లో ఉంటుందో అడుగుతున్నాడు. అంటే వాటర్ కండక్షన్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడే టిష్యూ ఏంటి? జైలం అంటే దారు. దారు అభివృద్ధి చెందే మొక్కలు ఏముంటాయి ఇందులో చూడండి. ఇక్కడ కారా, మాస్, రిక్సియా ఈ మూడిట్లో ఏర్పడం. మార్సిలియాలో మాత్రం ఏర్పడం. మార్సిలియాలో అంటే మార్సిలియా టెరిడోఫైటా విభాగానికి చెందిన మొక్క. క్లియర్. టెరిడోఫైటా విభాగానికి చెందిన మొక్క. మొదటిసారిగా ఈ దారువు పోషక కణజాలం ఏర్పడిన మొదటి మొక్కలు ఇవే. ఈ రెండు ఏర్పడిన మొదటి మొక్కలు టెరిడోఫైటాలు. అంటే ఈ మార్సిలియాలో మాత్రమే ఉంటుంది. ఇవి అభివృద్ధి చెందని మొక్కలు వీటిలో మాత్రం ఉండదు. క్లియర్. రైట్. నో. టెరిడోఫైటా డోంట్ పొసెస్. టెరిడోఫైటా విభాగానికి చెందిన మొక్కలు ఏమి ఉండవు కింద అడిగాడు. పత్రాలు, పుష్పాలు, రూట్స్, స్టెమ్. పుష్పాలు ఎందుకని? తాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఈ 3 విభాగాలలో పుష్పాలు ఏర్పడవు. అందుకే ఏమన్నమాట? పుష్పించని మొక్కలు, క్రిప్టోగ్యామ్స్ అని చెప్పాలా. కాబట్టి ఆప్షన్ సో ఉండాలి. నెక్స్ట్ వన్. డాష్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ ఆఫ్ క్లాస్ టెరిడోఫైటా. రైట్. సేమ్ అండి. సేమ్ అదే బిట్ మరి రిపీట్ అయింది కదా. అంటే టెరిడోఫైటా విభాగానికి చెందిన మొక్కలు ఏమి ఉండవంటే పుష్పాలే. డాష్ వర్ ద ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పొసెస్ వాస్కులర్ టిష్యూస్. క్లియర్. పూర్తిగా నేలయుక్త మొక్కలు అలాగే నాళిక కణజాలాలు కలిగిన మొక్కలు అడిగాడు. అంటే పూర్తి స్థాయి నేల మొక్కలు. పూర్తి స్థాయి నేల మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి? నాళికా కణజాలాలు ఏర్పడిన మొదటి మొక్కలు. ఏర్పడిన నాళికా కణజాలం అంటే ఏంటంటే దారు, పోషక కణజాలం, జైలం అండ్ ఫ్లోయం. రైట్. ఈ రెండు ఎక్కడున్నాయి? టెరిడోఫైటా. మిగతా వాటిలో ఉన్నాయా? సైబలాల్లో ఉన్నాయా? తాలోఫైటాలో ఉన్నాయా? బ్రయోఫైటాలో ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 15th. టెరిడోఫైట్స్ ఆర్. టెరిడోఫైటా మొక్కలు దేనికి సంబంధించినవి? కింది వాటిలో దానికి సంబంధించిన పాయింట్ ఏంటి అనేవి? సీడ్ ఆఫ్ నాన్ పెనిట్రేషన్, సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్, సీడ్ వాస్కులర్ ప్లాంట్స్, సీడ్ ఆఫ్ ప్రోజనీ అంటారు. అంటే అసలు దీంట్లో పుష్పాలు ఏర్పడవు కాబట్టి విత్తనాలు ఉండవు. అవునా? కాబట్టి సీడ్ ఆఫ్ ప్రోజనీ విత్తనం ఉంటే కదా కొత్త తరగతి మొక్క వస్తుంది. ఇది కాదు. సీడ్ వాస్కులర్ ప్లాంట్స్. వాస్కులర్ అంటే ఏంటండి? దారువు మరియు పోషక కణజాలు ఉండేవి. ఈ రెండు ఉంటాయి. కరెక్టే. విత్తనాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది కూడా తప్పే. సీడ్లెస్ విత్తనాలు ఉండవు, నాళిక కణజాలు ఉంటాయి, దారు పోషక కణజాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అండి. సీడ్ ఆఫ్ నాన్ పెనిట్రేషన్. నాన్ పెనిట్రేషన్ చొచ్చు కలిగి ఉంటాయి. దీనిలో విత్తనాలు పూర్తి ఉండవు కదా. కాబట్టి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. ఇలా కొంతవరకు ఇంట్రొడక్షన్ ఇస్తాను ప్రతి టాపిక్కి. దాని తర్వాత బిట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
క్లియరా? అయితే ఇంట్రొడక్షన్ పూర్తి స్థాయిలో ఉండదండి, ఎందుకంటే ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇస్తే బిట్లు ఎక్కువ చెప్పలేము. క్లియరా? ఒక 5 మినిట్స్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన తర్వాత నేను క్లాస్ బిట్ చెప్తూ ఉంటాను. క్లియరా? రైట్ సార్, థ్యాంక్ యూ. సో అందుకే మీకు సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి. వాస్తవానికి ఏంటంటే అది లైవ్ క్లాస్ బాగుంటుంది. యాక్చువల్గా అయితే లైవ్ క్లాస్ ఉంటేనే మీరు డౌట్స్ ఆడినా నేను చెప్పడానికి బాగుంటుంది. క్లియర్? కాబట్టి ఇది మోనోగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 days ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి కాస్త. టుమారో అండ్ డే ఆఫ్ టుమారో December 28 మాత్రం ఖచ్చితంగా లైవ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ టు వేణు సార్ ఈగల్ అకాడమీ.